మాకైతే గిల్లు రుద్ది వచ్చేసింది అనమాట. నిలబడి చూస్తుంది. ఆ గిల్లు అయితే పెట్టేస్తున్నాను బయట. మా తమ్ముడు పనికి వెళ్ళాడు కదా, ఫోన్ చేశాడు. వేరే ఊరు వెళ్ళాడు ఏంటంటే పనికి, ఫోన్ చేయలేదని మా అక్కలు అడుగుతున్నారు. మా తమ్ముడు అయితే పనికి వెళ్ళాడు అన్నమాట. వచ్చేసరికి చాలా పొద్దుపోయేదాకా కంగారు పడమాకండి. ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ మొబైల్లో బ్యాలెన్స్ లేదు, అందువల్ల చేయలేదు అని చెప్పన్నాడు. సార్ 9:10 అయిపోద్దని చెప్పాడండి టైం అయితే. చూడాలి ఈరోజు అంత అయితే టైము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించిన వీడియోస్ చూడండి. ఇల్లు ఊడ్ చేస్తుందన్నమాట. ఇదంతా ఇల్లు అయితే ఊడ్ చేస్తుంది మా అక్క. ఇల్లు అయితే ఊడ్ చేస్తుంది. మా అక్క అయితే బయటకు వచ్చినారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇదిగోండి మా పెద్దక్క, ఇదిగోండి మా పెద్దక్క, ఇగో మా చిన్నక్క, మా పాప, మా మేనకోడలు అందరూ ఇక్కడ కూర్చున్నారు అనమాట. ఏమాటాయి గంటలాట అంట. హాయ్ చెప్పండి, సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పండి అందరూ. ఇలా అయితే కూర్చొని ఇక కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారు అక్క మీరు? మాటలు చాలా సంగతి కానీ కుక్క పిల్లలు చూడమంటుంది. ఇదిగోండి ఇవైతే చక్క పండుకున్నాయి చూడండి. 1 2 3 4 ఉన్నాయినా. 5ది 5 కుక్క పిల్ల పెద్ద అయిపోయింది కొమ్మ చూసి. కాదండి ఇంకో కుక్క పిల్ల కంబట్లేదు. ఏమైందో ఇంకో కుక్క పిల్ల కంబట్లేదు కదండి, చూద్దాం. మా అక్క దీనికి చూడడం కాలేదు. అక్క హాయ్ చెప్పు అక్క సబ్స్క్రైబర్కి. హాయ్ అండి. ఇదిగోండి ఇంకో కుక్క పిల్ల కోసం నేను వెళ్తున్నాను, అది ఆడుందో. ఇదిగోండి ఇది అయితే ఒంటరికి ఇక్కడ పడుకుందండి. ఏమైందో ఏంటో మరి. ఏమైంది నీకు ఒంటరికి పండుకున్నావు? నిలబడు. అమ్మ బాగానే ఉందండి. నీరసం గట్ట ఉందేమనుకున్నా. కొద్దిగా ఎండను మోగే ఎండ ఉందన్నమాట, అందుకేలా ఉంది. దీన్ని తీసుకెళ్తే తన కాడ పెట్టేస్తాను వాళ్ళ అమ్మకాడ. ఇదిగోండి కుక్క పిల్లలు అయితే వాళ్ళ అమ్మకాడ పెట్టేస్తాను నేను. ఇంకో ఇది బయట ఉండుకోకుండా లోన్ ఉందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి మాకైతే కొబ్బరికాయలు తీసుకొచ్చింది. బట్టలు పెట్టుకొచ్చింది ఏంటో మరి కొబ్బరికాయలు. ఎన్నక్క? 3 కొబ్బరికాయలు తీసుకొచ్చిందండి. దేనికి అక్క? పచ్చడి చేయడానికి అయితే 3 కాయలు తీసుకొచ్చిందండి, కొబ్బరి పచ్చడి చేయడం కోసం. అక్క కొబ్బరికాయ బదులు కాయల బదులు ఇంటికి అది కొబ్బరి బొండ తెచ్చుకుంటే బాగుంటుందా? అదైతే 50 రూపాయలు, ఇదైతే 20 రూపాయలు కదా. ఇదిగోండి కరెంటు పోయింది. కరెంటు పోయిన సరే మా అక్క చెత్త అయితే ఆగదు కదండి. లైట్ వేస్తుంది అనమాట. లైట్ వేస్తే మా అక్క చెత్త ఎత్తేస్తుంది బస్తాలోకి. ఇది లైట్ ఎత్తేస్తుంది. ఫోన్ లైట్ వేసానండి నేను. ఫోన్ లైట్ వేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా అయితే లైటింగ్ వస్తుంది, అలాగే వీడియో కూడా కవర్ అవుతుంది అనమాట. అక్క 3 కొబ్బరికాయ తీసుకొచ్చింది కానీ చట్నీ కంట. ఏమన్నా అక్క అది ఎందుకు అక్క 3 కొబ్బరి బొండలు తీసుకొస్తే సరిపోయేది కదా, నీళ్ళు తాగొచ్చు కొబ్బరి వచ్చింది అంటే. యాదో వచ్చింది బుజ్జ కొట్టకంటే ఇదిగా కొబ్బరి ముదురుతో లేదు. కొబ్బరి లేకపోతే 150 రూపాయలు అయితే అనవసరంగా అవుతుందని చెప్పని కొబ్బరికాయలే కాయ 20 రూపాయలు, 3 కాయలు అయితే 60. అదే బోండం అయితే 3 కాయలు 50 రూపాయలు కదా. 3 కాయలు అయితే 50 రూపాయలు అండి. సారీ 3 కాయలు ఇట్టు 150 రూపాయలు అండి. చెత్త తెచ్చేసింది. కొబ్బరికాయ అయితే మా టెంకాయ అయితే 20 రూపాయలు, కొబ్బరి బోండం అయితే 50 రూపాయలు. ఇదిగోండి కరెంట్ వచ్చి పోతుంది. మా అక్క లైట్గా చూస్తుంది ఒకసారిగా. ఇప్పుడు ఏం చేస్తావు అక్క? అన్నం పెడతావు పొయ్యి మీద. సరే పెట్టేసాయి. మా అక్క అయితే అన్నం పొయ్యి పెట్టిద్దంట అండి. మా అక్క ఏం చేస్తాను చూద్దాం. మా పెద్దక్క నువ్వేం చేస్తున్నావే? ఆడికి ఆడుకోవడానికి గిల్లు అవి అన్నం గిల్లు. ఏమ్మా నీకు ఇంకేం గిల్లు దొరకదు ఆట ఆడడానికి? ఇగో తోని గిల్లని తీసి పాటు చేస్తున్నాండి. మా పాప అయితే ఆట ఆడతా అని మా అక్కలు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారే? ఒక ముక్క నాకు చెప్పచ్చు కదా. సరే ఉంది కదా, నీళ్ళు తాగుతా ఉంది. అక్కేమంటుంది దీనికి గజ్జం పెట్టి నీళ్ళు గ్లాసులు తీద్దాం గీయ అంటుంది. ఏం చేస్తున్నా అంటే పలకొచ్చి నీళ్ళు తీద్దాం అంటున్నా. కొట్టి నువ్వేమన్నా నువ్వు వచ్చేసాడు. అమ్మ ఏం చెప్పి తెలుసా? కాయ ఇది శుభ్రం ముందు కొట్టేది ఇదంతా తీసామడు పీసు. అమ్మ అయితే
తీసింది అది గట్టిగా ఉంచమడది కాయ ఏదైనా కత్తి కానీ లేదా ఏదైనా సాగు చూసుకోవా ఇట్లా పట్టుకోవట మయాన్ని కొడితే 2 పెచ్చులు అయితే చక్క నీళ్ళు కూడా పోయొచ్చు కొబ్బరి పచ్చడి కూడా సూపర్గా చేసుకోవచ్చు. కాదు పగలగొట్టాక కొబ్బరి పచ్చడి సూపర్ చేసుకోవచ్చు. నీళ్ళు పగలగొట్టే ఐడియా ఉంది, అది సూపర్. నువ్వేం చేస్తావు అమ్మడు? ఆహా మా పాప ఇంకా టాలెంట్. ఇలా చూడండి, ఇలా హడావిడి. ఇప్పుడు అదేం చేస్తావు? నీళ్ళు తీటుంటే చేస్తున్నావు. పగల కొట్టుకోక నీళ్ళు తీయక్క చూద్దాం. అందరం చేయకోకుండా నీళ్ళు తీసి చూద్దాం అంటున్నా. నేను తీస్తా, నేను తీస్తా. చూడండి మా అక్క వాళ్ళు నమ్మట్లేదు, నేను తీస్తాను. సరే నా టాలెంట్ని ఎవరు గుర్తించట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవను. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియోలు చూడండి, కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాల్గొంటే అన్నమాట. ఇవి రాయికేసి ఇక్కడ గింజొచ్చుతాం కదా, ఆ రాయికేసి కొట్టేసింది. వాటర్ మా అక్కకు రాదంట. వచ్చిన పని చేయమ్మా, నేను ఎవరు బర్రెలు పెట్టరు కానీ. వాటి చక్క పగిలిందండి కాయ. మన టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొట్టే కాడైతే అసలు కాయ మంచిగా పగలదు. ఎల్ల కాడైతే చూడండి చక్క పగులుతాయి. టెంపుల్ మనం వెళ్ళేటప్పుడు అయితే పగలవు. మా పాప అయితే ఇంకా కొబ్బరి నీళ్ళు తాగేస్తుంది చక్కగా. కొన్ని వచ్చినాయండి, ఎందుకే నేను కొబ్బరి బొండం అన్నాను. కొబ్బరి కూడా వచ్చింది కదా, ఎప్పుడు తీసుకున్నా కొబ్బరి వస్తుందని చెప్పని అన్నాను అనమాట. ఇప్పుడే చేత తింటావా? నోట పెట్టేసుకుంటుంది. ఇంకా చిన్నప్పుడు అమ్మ కొబ్బరి వస్తే గొల్ల తీసుకుని వాళ్ళం. ఇలాగే చాలా బాగుంది, ముక్కలు కన్నా బాగుంటుంది. అలా తింటే బాగుంది కానీ పొల్లు ఉన్న వాళ్ళు తినవచ్చు. పొల్లు నా లాంటి వాళ్ళు మనకి పొల్లు ఊడిపోతే చెప్పండి, ఎక్కువగా తిన్నాక అలాగా పొల్లు. నన్ను చూడండి మా అక్క ఎలా టెక్కరెత్తుంది అని చూడాలా? చూపిస్తాను నాకు నీకోసం. ఇక మాకైతే పొయ్యి అంటిస్తుంది. అమ్మని తోడు దొంగలు 2 తినేస్తున్నారండి, చెప్పులు అక్కడ పెట్టి తెచ్చుకొని. నువ్వు కూడా తినేస్తున్నావు చింతల్లి, జాగ్రత్త గుచ్చుకుంటుంది. ఇది చెప్పేది నువ్వు చింతల్లి. మన మాట అసలు లెక్క చేయదండి. పిడుగులు అల్లరి పిడుగులు మాట. నేను కూడా అంతే అండి. ఆ రేంజ్ మా పాప అంత ఉన్నప్పుడు కూడా నేను ఎవరి మాట లెక్క చేసేదని కాదు. నా ఆట ఏంటో నా పాట ఏంటో. కొంతమంది చాలా బుద్ధిమంతుడికి చక్కగా వింటారండి మాటలు. కొంతమంది వామ్మో మనం చెప్పలేము, అందరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే సినిమా పేరు కూడా ఉందండి, అమ్మ ఏంటి కోడలు కూడా ఒకప్పటి అత్తే అని. సారీ అవునా, మా అమ్మ అడిగారండి ఏంటి కరెక్ట్ ఆన్సర్ అని. అత్త కూడా ఒకప్పటి కోడలే అని చెప్పని గుర్తు చేస్తారు కదా. అలాగే మనం కూడా ఒకప్పుడు చిన్నారి అనే సంగతి గుర్తుంచుకోవాలి. మా పాపను చెప్పనట్లేదండి. చెంచక్క వేసుకోండి. ఏం చేస్తుంది? పిచ్చేసాలు వస్తుందా? ఏమంటే పిచ్చేసాలంటేనో అమ్మో నా కొడుక. పిచ్చేసాలంటే అండి గట్టిగా కొడుకు చంపైపోయారు. మాకైతే పోయండి ఇచ్చేసిందండి. ఇప్పుడు దాని ఎందుకు బాగా కొడుతుంది? ఇంకో దాని తాగుతుందంట పాప, మళ్ళీ తాగిద్దంట. రేపు తాగిద్దిలే ఉంచాక, రేపు వద్దులే, రేపు ఎండగా ఉంటుంది కదా అందుకని. మాకైతే ఏడుతుందనగా ఏడిపిన మొహం పెట్టి అలాగే చూస్తున్నా. మా అక్క భలే అండి. నేను వద్దన్నాను, ఎందుకంటే రేపు తాగిద్ది కానీ వాటర్ కొన్ని అయితే తాగింది కదా. రేపు బాగా ఎండలు ఉంటున్నాయండి, అందుకనే కొంచెం సేఫ్ చేస్తున్నమాట. సేఫ్ ఫుడ్ మాట. పొయ్యి అయితే అంటించేసింది, ఇంక రైస్ అయితే పెట్టద్ది. మా అక్క అయితే రైస్ పెట్టేసిందండి పొయ్యి మీద. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియోని చివరి చూడండి. ప్లీజ్ స్కిప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే టెంకాయ అయితే కొట్టేస్తుందన్నమాట. మా అక్క కొట్ట రావట్లేదు, మా అక్క 2 అక్క తీసుకుంది. అక్క అన్ని చెప్పులు అయిందేనే. ఇగో నేను రైస్ చూపించేస్తాను. ఇది ఇప్పుడే పెట్టారు కాబట్టి ఇంకా కాదు, మొత్తం కింద పడేసింది అని శుభ్రంగా కడిగేసి అక్క. అయితే ఇలా వాటర్ వేసి కడిగేస్తుంది అన్నమాట నీట్గా. కింద పడ్డాయి కదా అక్క, చెప్పు తీయాల్సింది అక్క, తీసి కడగాల్సిందేమో. చూడండి ఇలా అయితే కడిగేస్తుందన్నమాట.
ఇంకా కడిగేసుకున్నాక మా పాపలు తినేస్తారు. పచ్చడి కానీ దేపెడితే కాయలు ఇప్పుడే తినతో అయిపోతున్నాయి. ఒక కాయగా ఇంకా 2 కాయలు ఉన్నాయి కదా. అవి 2 కూడా పళ్ళింది ఇప్పుడే. నువ్వు మరి నువ్వు తినేదిలే చేసేది ఆటాడుకుంటూ కింద పడేస్తామే. మా పాప అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతుంది చెప్పులు చేసుకొని. ఇదిగోండి మా చెల్లి చూడండి చీకటి అలా కూర్చుందో. నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు? మామూలు చల్లగాలి కూర్చుందంటే ఇందాక నుంచి వెతుకుతున్నా నేను. ఇక్కడే కూర్చుంది పక్కనే. కనపట్లేదు. వాయిస్ ఏమైంది అలా వస్తుంది బ్రేక్? మా చెల్లికి బాగా జలుబు చేసిందండి. సమ్మర్లో కూడా జలుబు అంటిద్ది అనుకోవాలి. మా అమ్మ ఒకసారి భయం వేసింది. ఆగే లైట్ ఎత్తుకెళ్ళరా మాకు. మా పాప అసలు వచ్చేసమాట. మా చెల్లి కూర్చుంది. మా చెల్లి పక్కన మా అక్క కూడా చీకటిగా కనబడుతుందండి వీడియో అంతా. చూడండి మా అక్క అయితే ఒకటే పాపం లోన వంట చేస్తుంది. వీళ్ళేం బయటకు వచ్చినారు చూడండి. కుళ్ళుమోతాలండి. వీళ్ళందరికంటే పెద్ద దొంగ నేనే. నేను మంచిదానయ్యే. మీరందరూ కుళ్ళుమోతారు. వీళ్ళందరూ కుళ్ళుమోతారు. నేనే అండి మంచిదాన్ని. ఎంత మంచిదా పని తప్పించుకుంటే నెంబర్ 1 స్థానం పడుతుంది కదా. ఉన్నది చెప్తున్నానండి నేనైతే. ఓ అబ్బా ఓ అక్క వీడియో అంతా చీకటిగా కనబడుతుంది. బయట లైట్ వేస్తుంది కదా. మా అక్క ఆలోచిస్తుందంట అండి. ఇది కూడా చీకటిగా కనబడుతుంది లైట్ ఫోన్ వేసింది. సరే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏమైనా ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి కిప్ చేయద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి. ఓ మా అక్క చూస్తుంది. మాట్లాడతావు ఏమైనా? అన్నమైతే అయిపోయిందండి. దింపడం ఏం మాట్లాడాను. అన్నమైతే అయిపోయిందంటే ఇక దింపడం అంట. ఇంకా దాకా నేను అందరిని వీడియో తీసా కానీ నేను పెట్టి అమ్ములు పెట్టుకొని తీసుకున్నమాట. కోడిగుడ్లు తీసుకొచ్చానండి. మొన్న తీసుకొచ్చి కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా. అయితే 3 కోడిగుడ్లు కూర అనేది ఇంకా ఉన్నాయంట గుడ్లు. నేనంటే 3 ఉన్నాయి అనుకున్నా. అయిపోయినాయేమో అనుకున్నా. లేదండి ఇంకా ఉన్నాయంట కోడిగుడ్లు. వాటిని అయితే నేను మాకైతే పొద్దున చారు పెట్టిందండి. ఆ చారు అయితే ఉన్నాయి. పెసరపప్పు చారు దాకా పెసరపప్పు చారు ఏంటండి. చారు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు కర్రీ ఏం చేయట్లేదు. కోడిగుడ్లు ఉన్నాయి కదా అక్క. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లెట్ వేసి అని చెప్పేసి అయితే మళ్ళీ ఐడియా ఇచ్చాం కదండి. అండ్ మన కూర కోడిగుడ్లు ఆమ్లెట్ ఏమని చెప్తున్నమాట మా అక్కనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆమ్లెట్. నాకు గుడ్డు వచ్చేది. నా తిండి గోలు ఎప్పుడు చూసినా నాకైతే తిండికే కానీ మనం బతికేది. తిండి 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 నాకు బాగా ఇష్టం తిండి. వేరే ఊరు ఎప్పుడైనా నిన్న సరే నాకు అంటే ఫుడ్స్ ఏముంటాయి వెరైటీగా ఏముంటాయి అని అనిపిస్తుంది. టేస్ట్ చేస్తే బాగా. సరే అండి ఇప్పుడైతే చూద్దాం. మా అక్క కొడుకులు క్వాలిటీ వస్తాను. నేనైతే అయిపోయింది అనుకున్నా మొత్తం. ఏం చేశారు అనుకున్నాను. తినేసారు నాకు పెట్టుకోకుండా అనుకున్నా. లేదండి ఇగో కోడిగుడ్డు బాగానే ఉన్నాయి. డజన్ తీసుకొచ్చారు కదా ఉన్నాయన్నమాట. అయిపోయినాయి అనుకున్నాను. నిద్రపెట్టేప్పుడల్లా ఆమ్లెట్ వేసుకుని తినేసారేమో అని అనుకున్నమాట. అంత కక్కుర్తి పడతాను నేను. ఇక ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే నేను ఆమ్లెట్ అయితే ఏం చేసుకుంటాను. నేను నాకు ఒక ఆమ్లెట్, మా అక్కకి, మా అమ్మకి, మా చెల్లికి, మా పాపకి అందరికి ఒక్కొక్క ఆమ్లెట్ వేసేదా. ఆమ్లెట్లు వేసేదవా? అది చూద్దాంలే కానీ ఒక్కొక్క ఆమ్లెట్ వేసేద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి. బెల్ కొట్టండి. బెల్ కొట్టడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయండి. అంటే మేము ఏం చేసిన వీడియో అప్డేట్ మీకు అందుతుందన్నమాట. ఇంకో షేర్ చేయడం వల్ల మాకు ఇంకొకరికి అందుద్ది వీడియో. లైక్ చేయడం వల్ల మాకు ఇంకో ప్రోత్సాహం కలిగిద్దండి మేము మళ్ళీ వీడియో చేయాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏం చేస్తావే? చారునే కదా నాకు గింజన్నం కావాలి. వేది ఇదిగోండి చారునే. సరే మా అక్క అయితే వేడివేడుకునే కరం కరం అని చెప్పని గింజలు అయితే అన్నం వేసుకుంటుంది అన్నమాట. ఇక చూడండి రోజు తినం కానీ అప్పుడప్పుడైతే తింటామండి. ఇంతకుముందు అయితే రోజు తినేది. మా చిన్నప్పుడు అయితే అన్నం అవ్వగానే ఇక గింజలు అన్నం వేసుకొని తినేది. కూర కోసం వెయిట్ చేసేది కాదు. అసలు వేరే టేస్ట్ ఉంటుంది. అది అయితే మీరు కూడా తినుంటే కామెంట్ చేయండి. ఇలాగా నేను చాలాసార్లు చెప్పాను, ఎవరు కామెంట్ పెట్టలేదు. తినుంటారు అనుకుంటా. ఒకవేళ తినుంటావైతే కామెంట్ చేయండి. ఉప్పు వేసుకుంటావా అక్క? వేసుకున్నావా? నాకు అసలు నచ్చదు ఉప్పు. నాకైతే ఉప్పు అసలు నచ్చదండి. మా అక్కయితే ఉప్పు వేసుకుని తింటుంది అన్నమాట. కాలిపోద్ది జాగ్రత్త. చెంచా కూడా తీసుకోవట్లేదు. తెడ్డు దొర తినేస్తుంది మా అక్క. చెంచా కొద్ది నోరానే సరే అంతా పెట్టుకో. తెడ్డు అంతా చూద్దాం.
చాలా పెట్టుకుందాం కావచ్చు. ఎందుకు నేను కుక్కుతా పట్టు సరిపోయి నూనె కాలిపోతుంది. మాకైతే సరే నీకైతే మాకైతే కోడిగుడ్డు పట్టుకొని బొమ్మలా చూస్తుంది నాకెళ్ళి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? అవును ఏంటిది ఇప్పుడు 4-5 గుడ్లు పాల్గొట్టు పోసేస్తావు ఏంటి? అలా పోయి కాక అలా పోతే ఒకరికి ఎక్కువ తక్కువ వచ్చేద్ది. ఒక్కొక్క గుడ్డు సింగిల్గా పాల్గొట్టిపోయి చూడండి మాకేం చేస్తుందో 4-5 గుడ్డు దాంట్లో పోసేద్దంట గిల్లో పోయేసి కలిపేసి వేసేద్దంట. అని అలా వద్దు సింగిల్గా ఒక్కొక్క గుడ్డు పగలగొట్టి పెనం వేసామన్నా ఎవరికి వాళ్ళు గుడ్డు కట్టదు అనమాట. మా అక్కది నా వరకు స్పెషల్గా చేస్తా అంటుందండి ఆమ్లెట్. ఇలా అయితే పోసేస్తుంది మా అక్క అయితే. సరే మొత్తం ఒకసారిగా చూపిస్తాను ఆమ్లెట్లు వేసేటప్పుడు. కానీ ఇందులో అయితే ఉప్పు కారం కూడా వేస్తావా అక్క? ఇదిగోండి ఉప్పు అయితే ఎంత వేసుకుంటుంది. సరిపడా కారం కూడా వేస్తుందండి ఇందులో. ఇట్లయితే కారం అయితే నాకైతే స్పెషల్ కాక ఒక సింగిల్ గుడ్డాగా వేసి ఆమ్లెట్ చక్కగా ఉప్పు కారం కలిపేసి. మీరు కొట్టుకోండి, నేనైతే కొట్టుకోను. జస్ట్ జోక్ అండి. మా అక్కలు ఎవరు కొట్టుకోరు, నేను తప్ప. నేను మాట అన్నింటిలో పోటీ పడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మ్యామ్ సేవ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి, స్కిప్ చేయొచ్చు, డోంట్ మిస్ వీడియో. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తగ్గగా కలిపారు నేను చెప్పినప్పుడు మా అక్కైతే పెనం అయితే పొయ్యి పెట్టేసిందండి. పొయ్యి తీసుకురాస్తుంది. ఇదిగోండి ఇట్లా అయితే ఆయిల్ అయితే పోస్తుంది మా అక్క పెనం మీద. మా అక్క కొంచెం స్లో పోతుంది ఆయిల్. అట్ల తడ్డు లేదు కాబట్టి ఇంకా పప్పల తడ్డుతో తిప్పేస్తుందన్నమాట. మేమైతే దీని జల్లుడి తడ్డు కన్నా పప్పల తడ్డే అంటామండి. పప్పలు అంటే మనకు తెలుసు మా తిరుబండారాలు, వాటిని పప్పలు అని పిలిచేది మా చిన్నప్పుడైతే. అక్క మనం పప్పలు అని పిలిచేది కదా. షాప్ వరకు మా పప్పులండి అని పప్పులు అంటే ఏం పప్పులు ఏమైనా పప్పులే కదా. లడ్డా మిఠాయా ఏంటని అడిగేవాళ్ళండి. అప్పుడైతే బాగా గమ్మత్తుకుండేవండి. ఇప్పుడు మా అక్కతో ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేసేస్తుంది. ఇలా అయితే వేసేస్తుందండి ఆమ్లెట్. అక్క నేను ఒక ఐడియా చెప్పాను అక్క, అది అలాగే తీసేసి ఒకసారి నువ్వు నోట్లో పెట్టుకుని తిని చూడు ఎలా ఉందో. నెక్స్ట్ టైం నేను తింటా. అబ్బా మా అక్క అయితే తీసేస్తుంది ఆమ్లెట్. నూనె పోసేసింది. ఇందాక ఏంటిది ఆగిపోయి అక్క చెప్పు అక్క. ఇప్పుడు చూడుతున్నావా? చూడండి మా చెల్లికి అంత పచ్చిగుడ్డు నా నోట్లో కుక్కాలని. నీ నోట్లో కుక్కాలనా నా నోట్లో కుక్కాలనా? నా నోట్లో కుక్క నువ్వే తినమను. నా కోసం ఆమ్లెట్ కోసం ఏడుతుందండి. ఆమ్లెట్ వేయలేక ఏడుతున్నావా, వేయటం కోసం ఏడుతున్నావా? నువ్వు ఆడ తినవని ఏడుతున్నావు. అంతే ఉందా? చూడండి మా అక్క అయితే ఇప్పుడు ఆమ్లెట్ అయితే ఇంకా కాలొచ్చి నాకే నచ్చట్లే. ఇంత త్వరగా అయిపోవాలి. ఈ గోండి ఆమ్లెట్ తీసేస్తుంది మా అక్క. అబ్బా ఇది ఆమ్లెట్ అంటారు ఎవరైనా? అలా చేసింది ఇందులో సొన అయితే ఎంత ఉంది. ఇది తెల్ల సొన్న పసుపు సొన్న మొత్తం పసుపు సొన్న లాగే ఉందండి. తెల్ల సొన్న మా అక్క సీక్రెట్గా తాగేసింది అన్నమాట కదా అక్క. నువ్వు బాగా తాగేసావు. తెల్ల సొన్న అంతా బాగా తాగేసిందండి. పసుపు సొన్న మాత్రం ఇలా పెట్టింది. ఆమ్లెట్ వేసి తీసేస్తుందండి. ఇంకా మొత్తం ఆమ్లెట్ మొత్తం అయిపోయాక అప్పుడు చూపిస్తాను నేను. వేసేసింది. ఇంకొకటి పొయ్యి మీద అయితే ఉంది. ఇది నాకే అనుకుంటున్నాను నేను. అవును అక్క నాకేనా? నాకే స్పెషల్గా అంటండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నాకే స్పెషల్గా ఉంది కాబట్టి నేను ఒక ప్లేటు తీసుకోవాలిగా, మన స్పెషల్ ప్లేటు. అందుకనమాట అందులో వేస్తే మనకి కలిసిపోతాయండి. అందుకని నేను స్పెషల్గా ఒక ప్లేట్ తీసుకొని సపరేట్గా నా వరకు నేను ఏం చేసుకుంటానో ఎవరు తినుకోకుండా నేను వాటికి మెక్కడానమాట. ముందు జాగ్రత్త బాగా తీసుకుంటున్నాను కదండి నేను. అయ్యో కాలేదా? అయిపోయింది అనుకున్నా. మాకు నవ్వలేక నవ్వుతుంది పాప. అయిపోయింది అనుకుని వచ్చి ఎందుకే అయిపోయిందని పిలిచాను. చూడండి మాకేం చేసింది నన్ను వచ్చి. అయిపోయింది ఒక ప్లేట్ పట్టుకొని పైగా నన్ను పట్టాను నేను. ఇప్పుడు పట్టాలా? ఇప్పుడు మళ్ళీ అలాగే చేస్తావా ఏంటి? ఇకొని ఈసారి నా నిజంగా వేసిందండి. కలిపోంది. ఇందారు కూడా అంత చేసింది. వేస్తుంది అనుకో ఇంకో చెంచా తీసుకునేసరికి వేయలేదు. ఇలాగైతే వచ్చేసి మనం స్పెషల్ ఆమ్లెట్ అన్నమాట. అబ్బో కలిపోతుంది.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాల్స్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కీప్ చేయదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడైతే పెట్టేద్దాం. ఇగోండి ఇక్కడైతే సాంబార్ ఉన్నాయి. ఇగోండి ఇవి పెసరపప్పు చారు అన్నమాట. పోతున్నాయి. కొద్దిగా అన్నం అయితే మిగిలిందండి. అది అన్నం అయితే కింద దాంట్లో అనమాట. ఇవి అయితే సరిపోతాయి అనుకున్నాం సాంబార్ అందరికీ. సరిపోయిన వాళ్ళకి అయితే ఇవే మాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అప్పుడు మేము మానస్ చేయండి. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి, కీప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికి ఎవరు సద్దనం ఉందాక కొద్దిగా దాంట్లో వేసుకుని ఇదిగోండి సద్దనం అయితే కొద్దిగా ఉంది. మా అక్క అయితే వేసుకుంటుంది అనమాట. పిల్లలు గుడికాలం పెట్టింది. కొద్దిగా సద్దనం ఎందుకు ఆగం చేయటమని మా అక్క అయితే డబ్బాలు కొన్ని దాకలో సారు పట్టలేదని డబ్బాలు అయితే పోయేసి అనమాట. నేను ఇప్పుడు మా అక్క కాలంలోకి ఇక అందరు సారిపో వేసుకున్నారు. మా గుడ్లు అయ్యి ఒక దాంట్లో కూడా గుడ్డు కనపడతలేదు. ఇగో నా ప్లేట్ ఇది మా తమ్ముడు కోసం అంటండి. అన్నంలో అయితే పెట్టేసింది. అక్క చూడు 2 గుడ్లతో 2 గుడ్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి లక్కే నువ్వు ఫస్ట్ అయితే నీ పనుల్లో ఉన్నాయి 3. 2 గుడ్లతో 3 గుడ్లు అయితే ఆమ్లెట్లు అయితే 3 ఆమ్లెట్లు అయితే వేసానండి. మా చెల్లి అయితే చెంగలు కావాలంది కాబట్టి మా చెల్లికి ఒకటి మా తమ్ముడికి ఒకటి సపరేట్ గుడ్డు అయితే వేసానమాట. మా అమ్మ అయితే తినేటప్పుడు నేను వేడివేడిగా ఎద్దు లేకపోతే అప్పుడు తింటాను. గుడ్డేదా బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా గురించి కాకపోతే పోతుందండి. ఏడకి పోతుంది అక్కడ ఏడు వస్తుందా, గుంటూరు వస్తుందా, వైజాగ్ వస్తుందా, కువైట్ వస్తుందా, ఏడకి పోతుంది అర్థం కాదు. నాకు గుంటూరు పోతుందా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబర్ చేసుకోవడం వల్ల మరో వీడియో మాకు చేయడానికి ప్రోత్సాహం అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబర్. ఇదిగోండి టైం అయితే ఎంత అయ్యో వస్తుంది. టైం మా తమ్ముడు ఇంకా రాలేదు. మా అమ్మ అయితే కంగారు పడుతుందండి. వాడైతే ఫోన్లో అయితే చెప్పేసాడు 11, 12 అయితే అవ్వచ్చట టైం. అంత లేటుగా వస్తా అన్నాడు. 11, 12 కాదంటండి 9:30, 10 లోపల అయితే వస్తాడు అన్నాడు అంట మా తమ్ముడు. నాకు తెలియకైతే నేను అయితే చెప్పేశాను 10 లోపల అయితే గ్యారెంటీగా అయితే వస్తానని చెప్పాడట. అయినా సరే మా అమ్మ అయితే కంగారు పడుతుంది, లేట్ అవుతుందిగా అంతే కదండి. వాడు వచ్చింది నాకు అన్నం కొడుతానని పట్టుకుని కూర్చోంది. ఇంక అప్పుడే వేసుకొని తింటాలే అంది. ఇంక నేనైతే అమ్మ కోసం ఆమ్లెట్ అయితే ఇప్పుడు వేయలేదు. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారండి. మా తమ్ముడు అయితే వచ్చేసరికి 10:30 9 అయితే అనుకున్నా కానీ 11 అయిపోయింది టైం. నైట్ అయితే ఇంక వీడియో తీయలేదు. ఆ టైం అప్పుడు ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనమాట. మా తమ్ముడికి అయితే క్యాజ్ కట్టేస్తాం. పొద్దున ఇంకా మా తమ్ముడు అయితే పండగైతే వెళ్ళిపోతున్నాడండి. మళ్ళీ ఇవాళ కూడా ట్రిప్ ఉందంటున్నాడు. అంటే వేరే ఊరు వెళ్ళాలంట.